Welcome students and my dear parents. JW 2026 99% ప్రతి ఒక్క స్టూడెంట్ టార్గెట్గానే ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా 99% రావాలి మా బాబు పాపకి అనుకుంటారు. మరి 99% రావాలంటే సబ్జెక్ట్ వైజ్గా అసలు రియల్ గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వైజ్గా మార్క్సే చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వస్తే మీకు 99% వస్తుంది. సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్కి 99% వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో సెషన్లో ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా అసలు 99% నుంచి 90% వరకు 2025 జనవరి షిఫ్ట్తో జరిగిన 10 ఎగ్జామినేషన్స్, షిఫ్ట్ వైజ్గా 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఈ 10 షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే 99% వచ్చింది అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. దీన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది మీ టార్గెట్ మార్క్స్ ఎన్ని అనేది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరే నాకు ఇంకొక 5 మార్క్స్ వస్తే అయిపోయేది, ఇంకో 10 మార్క్స్ వస్తే అయిపోయేది అని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ స్ట్రగుల్ అవుతారు. దానికంటే ముందే అసలు మీ టార్గెట్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 99% మీకు రావాలి అంటే సో ఇక్కడ 10 షిఫ్ట్లలో ఒక్కసారి చూడండి ఎన్ని మార్క్స్ వచ్చాయి. 65. ఇది ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే. సో హైయెస్ట్ ఇక్కడ మీకు ఒక్కసారి హైయెస్ట్ లోయెస్ట్ కూడా చూడండి. 64 మార్క్స్ అండ్ 87 మార్క్స్, మినిమం 20 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకు? ఈజీ షిఫ్ట్, డిఫికల్టీ షిఫ్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. డిఫికల్టీ షిఫ్ట్ 64 మార్క్స్కి 99% వస్తే ఈజీ షిఫ్ట్కి 87 మార్క్స్కి రావడం జరిగింది. మిగిలిన పర్సెంటేజ్ ఇక్కడ ఉంది, మీరు నోట్ చేసుకోవచ్చు. సో మిగిలిన సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికంటే ముందు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి వెరీ ఇంపార్టెంట్ 2026 మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ జేఈ 3000 రూపీస్, జేఈ విత్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కమిట్కే అండ్ IIIT హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి 6000 రూపీస్లో. మీకు మెంటర్షిప్లో ముందుగానే జాయిన్ అవుతే స్టూడెంట్ వచ్చే మార్క్స్ ఆల్రెడీ కాలేజీలో కండక్ట్ చేస్తున్న మార్క్స్ బేస్ చేసుకొని మీకు అక్యురేట్గా ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉందా, ఎన్ని మార్క్స్ తగ్గుతున్నాయి, ఇంకా ఎన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే కంప్లీట్గా మీకు ముందు నుంచే గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ వెళ్ళడానికంటే ముందు కూడా స్టూడెంట్ చాలామంది ఎంత చదివినా రాయలేకపోతారు. అలాంటిది ఎందుకు మిస్ అవుతుంది, ఎక్కడ మిస్ అవుతుంది అనేది కూడా మీకు కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా పేరెంట్స్ స్టూడెంట్స్కి కన్వే చేయగలుగుతారు ఏం చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలనేది. అండ్ ఈ మెంటర్షిప్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా లేదు, రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత జాయిన్ అయినా సేమ్ ఫీ అమౌంట్ కాబట్టి మీరు ముందుగా జాయిన్ అవుతే మీకే అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకు అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్కి ఏ సీట్ వస్తుందని అనవసరంగా టెన్షన్ పడకంటే ముందే అసలు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎంత ర్యాంక్ వస్తే ఏ సీట్ వస్తుంది, కావాల్సిన సీట్ వస్తుందా లేదా తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఆ అడ్వాంటేజ్ ముందుగా మెంటర్షిప్లో జాయిన్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు ర్యాంక్స్ వచ్చిన తర్వాత కాలేజ్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఎలా తీసుకోవాలి, ప్రతి రౌండ్కు డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, కాలేజ్ బ్రాంచ్ డిసిషన్ మేకింగ్ క్రైటీరియాస్ ఏంటి, మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్గా వాట్సాప్ గ్రూప్తో పాటు మీకు ఇది 1-to-1 మెంటర్షిప్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కంబైన్డ్గా చేసి అందరికీ చెప్పడం జరగదు. మీరు మిగిలిన మెంటర్షిప్లలో చూస్తే ఒకే గ్రూప్ చేసేసి అందరికీ కామన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాంటిది మన దగ్గర ఉండదు. సింగిల్గా ఎవరిది వాళ్ళకే 1-on-1 మెంటర్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే కామన్గా అందరికీ ఉండే ఇన్ఫర్మేషన్, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, లేదు ఏదైనా డేట్స్ అనౌన్స్ చేసినా, లేదా ఏదైనా మిస్టేక్ కామన్గా అందరు చేస్తున్నారన్న అలాంటివి ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు కాల్ ఆర్ మెసేజ్, వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు రిప్లై వస్తుంది. మీకు అర్థం కావట్లేదంటే కాల్ చేసి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో 99%కి ఇక్కడ మార్క్స్ చూడండి. జనవరి షిఫ్ట్ మనకు 2025లో 70 మార్క్స్కి వచ్చింది. 24th ఈవినింగ్ షిఫ్ట్ 76 మార్క్స్కి వచ్చింది. 29 జనవరి 79 మార్క్స్కి రావడం జరిగింది. సో ఇలా మీరు షిఫ్ట్ వైజ్గా ఓవరాల్గా ఇక్కడ ఇచ్చిన మార్క్స్ చూసుకుంటే మీకు కెమిస్ట్రీలో 99% అనేది 62 మార్క్స్ నుంచి 79 మార్క్స్కి ఉంది. అంటే లోయెస్ట్ హార్డ్ షిఫ్ట్లో 62 మార్క్స్, ఈజీ షిఫ్ట్లో 79 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ సబ్జెక్ట్స్ చూసుకుంటే కనుక మ్యాథ్స్లో కూడా మీకు ఈజీ, మోడరేట్, డిఫికల్టీ బేస్ చేసుకునే చేంజ్ అవుతుంటుంది. 99% మ్యాథ్స్లో రావాలి అంటే
ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే మ్యాథ్స్లోనే మార్క్స్ తక్కువ ఉంటాయి చూడండి. అక్కడ 60, 70 మీకు ఉంటే ఇక్కడ 40, 50లోనే మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే మ్యాథ్స్లో లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది, సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి కూడా తగ్గుతాయి. మెయిన్గా మీకు ఎక్కువ మార్క్స్ రావాలి ఇంకా అనుకుంటే కనుక ఏదైనా ఒక సబ్జెక్ట్లో మీకు డ్రాబ్యాక్ ఉందనుకుంటే, సపోజ్ ఫిజిక్స్ మీకు చాలా హార్డ్ ఉంది, మార్క్స్ రావట్లేదంటే దానికి సంబంధించి కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్లో మీరు మార్క్స్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేయాలి. అలా చేస్తే ఆటోమేటిక్గా 99% వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి 40, 46, 48, 49, లోయెస్ట్ ఇక్కడ మీకు 39 మార్క్స్తో ఉంటే హైయెస్ట్ 54 మార్క్స్తో ఉంది 99%కి. సో ఇలా మీకు 92, 93 కూడా ఇక్కడ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. కానీ మెయిన్గా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 98% ఎబోవ్ ఉంటేనే మీరు ఏదైనా మంచి కాలేజీలో మంచి సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా అంతకంటే డౌన్ వెళ్ళారంటే దానివల్ల యూస్ అయితే ఉండదు. అలాగే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన చాప్టర్స్ కనుక చూసుకుంటే మన మెంటర్షిప్లో ఐఐటి కాలేజీలో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు అనేది కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ 100% సాటిస్ఫాక్షన్ కూడా మన మెంటర్షిప్లో ఉంటుంది. ఇలా చాలామంది స్టూడెంట్స్ సీట్ వచ్చిన వాళ్ళు లిస్టే చాలా ఉంది ఇక్కడ. ఇవన్నీ మీకు చూపించుకుంటూ వెళ్ళొచ్చు. అలా ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఒకసారి మీరు చూస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమైపోతుంది. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాప్టర్స్ డివిజన్ చేసుకుంటే కనుక మ్యాథ్స్లో ఆల్జిబ్రా, క్యాల్కులస్, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్స్, ట్రిగ్నామెట్రీ వైజ్గా చూసుకుంటే 20-25 పేపర్స్ సంబంధించి ఓవరాల్గా జరిగిన అన్ని షిఫ్ట్లలో 36, 31, 16, 12, 4 ఇలా క్వశ్చన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే పర్టికులర్గా నాకు ఆల్జిబ్రానే చాలా ఈజీగా చేస్తాను అనే స్టూడెంట్స్ కొందరు ఉంటారు, నేను క్యాల్కులసే ఈజీగా చేస్తాననే స్టూడెంట్స్ కొందరు ఉంటారు. కానీ ఇక్కడ దేనికి హై ప్రియారిటీ ఇవ్వాలి అనేది మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఒక్కసారి క్లియర్గా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే ఎలక్ట్రోమాగ్నెటిజం, మెకానిక్స్ 1, మెకానిక్స్ 2, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్. సో క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ వైజ్గా ఇందులో ఉన్నాయి. వీటిని కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఈజీగా 99%కి వెళ్ళొచ్చు. అలాగే 99%కి ఎన్ఐటీస్లో సీట్ రావడానికి మీకు రావాల్సిన స్కోరు 300కి 300 అవసరం లేదు. జస్ట్ మీరు 200 క్రాస్ చేశారంటే ఓసీ స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మిగిలిన కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్ చూసుకుంటే మీకు ఎంత రావాలనేది ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది, చూడండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, అందరూ చేసే బ్లండర్ మిస్టేక్ ఇక్కడ ఒకసారి క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మీరు ఏది ప్రిపేర్ అవ్వాలనే దానికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ డిస్ట్రిబ్యూషన్ డివైడ్ చేసుకొని 3 పార్ట్స్గా చదువుతుంటారు చాలామంది స్టూడెంట్స్. ఇక్కడే బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూడండి 2025లో ఓవరాల్గా అన్ని పేపర్స్లో చూసుకుంటే 27, 34, 39 ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. కానీ మళ్ళీ 24లో చూడండి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అదే మీరు మళ్ళీ 23లో చూసుకుంటే ఇన్ఆర్గానిక్ నుంచి వచ్చాయి. అండ్ ఇక్కడ మెయిన్గా మీరు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ రాస్తారు. ఒక షిఫ్ట్లో ఆర్గానిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తే ఇంకో షిఫ్ట్లో ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో అందువల్ల కెమిస్ట్రీని ఎవరైతే 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యి నేను ఆర్గానిక్ పర్ఫెక్ట్గా చదువుతానని చెప్పి ఆర్గానిక్ క్వశ్చన్సే ఎక్కువ చదువుకొని వెళ్ళి ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఆ షిఫ్ట్లో ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయనేది తెలియదు కాబట్టి డ్రాబ్యాక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీని 3 పార్ట్స్గా డివైడ్ చేయకుండా ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఎలక్ట్రోమాగ్నెటిజం, మెకానిక్స్ 1, మెకానిక్స్ 2 మిగిలినవి మ్యాథ్స్లో కూడా ఈక్వల్ ప్రియారిటీలోనివ్వండి. అండ్ 100% అక్యురేట్గా సాల్వ్ చేసేలాగా ప్రతి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.